మనం ఎప్పుడైనా ఒక ల్యాండ్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనము మానిటరింగ్ చేస్తూ ఉండాలి. వారానికి ఒక్కసారి అయినా సరే, నెలకి 2 సార్లు అయినా సరే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. కొనుక్కున్నందుకు దాన్ని అట్లా వదిలిపడేస్తే అవి కబ్జాలకు గురవుతాయి. తర్వాత మనం కుయ్యో ముర్రో అనుకుంటా కూడా రావు అవి. ఇప్పుడు ఆల్మోస్ట్ కొంతమంది అయితే అట్లానే బాధపడుతున్నారు. నువ్వు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితము నువ్వు ల్యాండ్ కొనేసి యూఎస్, కెనడానో, ఆస్ట్రేలియానో వెళ్ళిపోయినావు. ఆ ల్యాండ్కి కనీసం ఫెన్సింగ్ కూడా ఉండదు. ఆడెవడో వస్తాడు, చూస్తాడు, ఒక 5-6 సంవత్సరాలు చూస్తాడు, ఖాళీగానే కనిపిస్తుంది, కబ్జా చేస్తాడు, బిల్డింగ్ కడతాడు, అమ్ముతాడు. నువ్వు వస్తావు, మళ్ళీ ఇది నా ల్యాండ్ అంటావు, కోర్టులో కేసు వేస్తావు, సంవత్సరాలు నడుస్తుంది. ఆ పాటికి కన్స్ట్రక్షన్ చేసి ఫ్లాట్స్ అమ్మేస్తాడు. ఉన్నోళ్ళు అయితే కరెంటు బిల్లు కడతారు, వాటర్ ట్యాంక్ బిల్ కడతారు, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీకి పన్ను కడతారు. నువ్వు కోర్టులు దండాలు పెట్టినా సరే కోర్టులో ల్యాండ్ అనేది నువ్వు పొందలేవు. కాబట్టి ల్యాండ్ కొనటం మంచిదే, కాకపోతే మానిటరింగ్ చేసుకోవడం అనేది, రెగ్యులర్గా చెక్ చేసుకోవడం అనేది చాలా అవసరం. వీలైతే ఒక అడ్వకేట్ని దోస్తులుగా చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి విషయాలలో ఎవరైనా బిజినెస్ పర్సన్స్కి అడ్వకేట్స్ యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకోండి. పొలిటికల్ లీడర్స్ తోటి కొంచెం మంచి పరిచయాలు పెంచుకోరు. ఏది ల్యాండ్ దందా చేసేటోళ్ళు అయితే కానీ ఇన్ కేస్ అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.